దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. కష్టమైన శోధనైనా నిన్ను పాడేదను, నిన్ను స్తుతించెద. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. కష్టమైన శోధనైనా నిన్ను పాడెద, నిన్ను స్తుతించెద. కష్టమైన శోధనైనా నిన్ను పాడెద, నిన్ను స్తుతించెద. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మాసాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధ ఆదివారం, పునరుద్ధాన ఆదివారమున మీ సన్నిధికి వచ్చి మా తండ్రి మీ నామాన్ని స్తుతించి ఘనపరచుటకు ప్రభా నమ్మదగిన దేవుడవుగా మాకు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిని ప్రేమించి ఉదయాన్నే లేచి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. లైవ్లో చూస్తున్న వారిని మీరు దర్శించి దీవించండి. ఈ క్రిస్మస్ కాలములో మీ ధ్యానం ద్వారా మరొక్కసారి మమ్మల్ని ప్రోత్సహించి దీవించి బలపరిచి వాక్యమైన దేవా వాక్యం ద్వారా మా బ్రతుకులు వెలిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ మొదటి ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. క్రీస్తు ఆశీర్వాద సంఘం దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన సంఘం. ఈ ఉదయకాలాన ప్రశస్తమైన ఆయన సన్నిధిలో లైవ్లో చూస్తున్న వారు, సన్నిధిలో కూడుకొని వచ్చిన వారు, ప్రభు మీ అందరినీ నిండారుగా దీవించునుగాక. ఈరోజు మన ధ్యానాన్ని విందాం. చక్కగా మత్తయి సువార్త 2వ అధ్యాయం. క్రిస్మస్ కాలంలో ఉన్నాము. ప్రతి ఆదివారం క్రిస్మస్ సంగతులే మనం ధ్యానం చేద్దాం. మొదటి ఆరాధనలో వారి జీవితాల ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు, క్రొత్త విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు జ్ఞానుల గురించి, వైజ్ మెన్ జ్ఞానుల గురించి 5 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్, వారి జీవితంలో వారిని నడిపించిన, వారిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన 5 విషయాలు, 5 సూత్రాలు ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. అందరూ చక్కగా వ్రాసుకుంటూ దేవుని మాటలు వినాల్సిందిగా మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరండి వీళ్ళు చెప్పండి? వీరు జ్ఞానులే కాదు, దేవర్ కింగ్స్ అని కూడా ఒక తర్జుమాలో ఉంది. వారు రాజులు అంట. ఎవరంట వీళ్ళు చెప్పండి? రాజులు. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవుడి మాటలు దీవించునుగా. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరంటే వీరు తూర్పు దేశపు రాజులు. వీళ్ళు ఎవరో తెలుసా? దాదాపు 1000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఎంత దూరం? వినుకొండలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ చర్చికి రావడానికి అమ్మో దూరం అనుకుంటున్నాం మనం కదండి. అలవాటు పడితే అంత దేవుడు బాగానే చేస్తాడు. దూరమైన దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ సంతోషంగా రావాలి. దేవుని సన్నిధి, దేవుని వాక్యం దొరికే చోటును మనం ఏం చేయకూడదు? వదులుకోకూడదు. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. శ్రమ లేకుండా
కష్టం లేకుండా ఆశీర్వాదం రాదండి కదండి. కొంతమంది కష్టపడకుండానే అన్నీ రావాలనుకుంటారు. దైవ సన్నిధి, దేవుని వాక్యం ఎప్పుడు ఎక్కడ దొరికినా అది దూరమైనా మనం శ్రమ చేసి వెళ్తే ప్రభు మనల్ని ఎంతగా దీవిస్తాడో. 1000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఎవరికాడికి? యేసయ్య దగ్గరికి. ఎన్ని మైళ్ళు చెప్పండి? వీళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళు మ్యాగీ అంటారు, డాక్టర్స్, వాళ్ళు జ్యోతిష్కులు, వారు ఖగోళ శాస్త్ర పండితులు, వారికి జ్ఞానం ఉంది. అయినా వారు ప్రభు దగ్గరికి ఎంత విశ్వాసంతో వచ్చారో, యేసయ్య దగ్గరికి వచ్చారో, వారి జీవితంలో నుంచి 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ క్రిస్మస్లో మనం జ్ఞానుల గురించి, గొల్లల గురించి, మరియ గురించి కదండి, యోసేపు గురించి, హేరోదు గురించి, సుమయోను గురించి, అన్నా ప్రవక్తి గురించి, నక్షత్రాన్ని గురించి కదండి, క్రిస్మస్లో ఉన్న సంగతులు చక్కగా మనం ధ్యానం చేస్తాం. ఈరోజు ఈ క్రిస్మస్లో జ్ఞానుల గురించి 5 విషయాలు చూడండి. మొదటి విషయం, డోంట్ మిస్ గోల్. వారి యొక్క గురిని వారు తప్పలేదండి, వారి లక్ష్యాన్ని వారు తప్పుకోలేదు. మొదటి మాట ఎందుకో తెలుసా? చూడండి, అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది. ఎందుకంటే 2వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. వాళ్ళ గురి, వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా? ఆయనను ఏం చేయాలి? పూజించాలి. యేసు క్రీస్తును పూజించాలి, క్రీస్తును ఆరాధించాలి. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన, క్రీస్తు ఆరాధన. యేసు క్రీస్తును ఆరాధించాలి, మా బ్రతుకులో యేసయ్యను ఆరాధించాలి. అదే మా గురి. యేసయ్యకు మా జీవితాలు ఇచ్చి ఆయన ఆరాధించాలి. వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ గురిని వాళ్ళు ఏం చేయలేదు? తప్పలేదు. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఆయన సన్నిధికి వచ్చి లైవ్లో చూస్తున్న దేవుని ప్రజలారా, నీ గురి ఏంటి? పౌలు అంటాడు, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. చెప్పండి, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ముంబై పట్టణంలో మరగుజ్జోలు ఉన్నారంట. వాళ్ళ గురి ఏంటో తెలుసా? వాళ్ళు రాసుకున్నారంట అజెండా. ఈ ముంబై మహాపట్టణంలో ఎక్కడ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ రోజే వెళ్ళాలి ఆ సినిమా హాల్కి. ఎప్పుడు వెళ్ళాలి? ఫస్ట్ రోజే వెళ్ళాలి. మొదట. రెండవది, ఫస్ట్ బెంచీలో కూర్చోవాలి, ఫస్ట్ సీట్లో కూర్చోవాలి. ఎందుకు? వాళ్ళు మరగుజ్జోలు కదా, వాళ్ళ గురి అది, వాళ్ళ లక్ష్యం అది. నీ గురేంటి? నీ లక్ష్యం ఏంటి? ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా, యేసుక్రీస్తును సొంత రక్షకును అంగీకరించిన దేవుని బిడ్డగా నీ లక్ష్యం ఏంటి? నీ గురేంటి? అసలు గురుందా? కదండి. పౌలు అంటాడు, గురి యొద్దకే నేనేం చేస్తున్నాను? పరుగెత్తుచున్నాను. దేవుని బిడ్డలంగా మనకు ఉండాల్సిన గురేంటి? ఒక క్రైస్తవ విశ్వాసిగా నీకు నాకు ఉండాల్సిన గురేంటి? ఆ తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానుల వారి లక్ష్యము, వారి గురేందంటే మేము ఆయనను ఏం చేయాలి? పూజించాలి. వి వర్షిప్ గాడ్. మేము ఆయన్ని పూజించాలని వచ్చామో, ఆయన ఆరాధించాలని వచ్చామో. అంత దూరం నుండి మేము ఎందుకు వచ్చామంటే ఆయన యూదుల రాజు, ఆయన ఆరాధించాలి. ఈరోజు మన గురేంటి చెప్తారా? ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క గురేంటో తెలుసా? చెప్తున్నా, రాసుకోండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ ఎక్లీషియాస్టిస్. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. మన గురి, మన లక్ష్యము ఏంటి? ఏమై ఉండాలి? 11 నుంచి నేను చదువుతున్నాను. 11 నుంచి 13 వరకు వచ్చిన భాగాలు. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెనో చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన ఏం చేయబడ్డాయి? అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినమో, పుస్తకములు అధికముగా రచింపబడునో దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాస్కరం. 13వ వచనం ఇది.
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఏందండి మన గురి? ఏం చెప్పండి, చెప్పాలి. ఏంటి మన గురి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను ఏం చేయాలి? అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఏంటంట? ఇదే మన విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి ఏం చేయాలి? నడవాలి. ఒక క్రైస్తవుడి యొక్క గురి, ఒక దేవుని బిడ్డ గురి ఏంటంటే దేవుని యందు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే నన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తుంటారు? నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు గమనిస్తున్నాడు, నా దేవుడు ప్రతిదీ వింటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ కోటికి ఇది అని అంట విధి. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇదియే మానవ కోటికి విధి, అదే మన గురి. ఆ గురి కలిగి నడుచుకుంటున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు జ్ఞాన సాధనము, బహు జీవన సాధనము, బహు ధైర్యం పుట్టించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టిస్తుంది, దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది. దేవుని భయము, యోసేపులా భయం ఉందండి, అందుకని దేవుడు ఆశీర్వదించాడు. దానియేలులా భయం ఉంది, అందుకని దేవుడు ఆశీర్వదించాడు. ఋతులా భయం ఉంది, అందుకని దేవుడు ఆశీర్వదించాడు. ఎస్తేరులా భయం ఉంది, అందుకని దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులకి ఏమని చెప్పండి? ఒక గురి ఉంది. ఆ గురితో వారు నడిచారు. కాబట్టి నీవు నేను కూడా ఒక గురితో నడవాలి. మన గురి ఏంటంటే, వాళ్ళ గురి ఏంటంటే యూదుల రాజుగా పుట్టిన వాడిని మేమేం చేయాలి? ఆరాధించాలి, పూజించాలి. ఆయన పూజించాలని వచ్చాం. ఇదే మా లక్ష్యం, ఇదే మా గురి. మన గురి ఏంటో తెలుసా? మనం దేవుని యందు చెప్పండి భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. ఇదే మన గురి, ఇదే మన లక్ష్యం. మన గురి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అయితే దేవుడు బహుగా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆరాధించాలి. దేవుని బిడ్డలంగా మనం కూడా భయభక్తులు కలిగిన జీవితంతోనే ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించాలి. పౌలు అందుకని ఏమంటాడు తెలుసా? రోమాపత్రిక 12వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చక్కటి మాట రాస్తారు చూడండి. రోమాపత్రిక 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకి ఏం చేయండి? మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటామో సజీవ యాగంగా మన శరీరాలు ఎవరికి సమర్పిస్తా? దేవునికి సమర్పించుకొని నడుస్తా. సజీవ యాగంగా, సజీవ యాగముగా మన శరీరాలు దేవునికి ఏం చేయాలి? సమర్పించుకొని నడవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులకు ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏంటి ఆ లక్ష్యం అంటే యూదుల రాజుగా పుట్టిన యేసయ్యను వారు పూజించాలని. అంత దూరం నుంచి వారి లక్ష్యం ఏంటంటే, వారి గురి ఏంటంటే యేసయ్యను ఏం చేయాలి? పూజించాలి, ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలని వచ్చారు. ఈరోజు నీ గురి, నా గురి దేవుని యందు భయభక్తులు కలిగి సజీవ యాగంగా మన శరీరాలు దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. సమర్పించుకుంటున్నామా? సజీవ యాగంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటున్నామా? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా? మనల్ని మనం సరి చేసుకుందాం. కాబట్టి మొదటిగా
డోంట్ మిస్ గోల్. నీ లక్ష్యాన్ని నువ్వేం చేయొద్దు, నీ గురిని నువ్వేం చేయొద్దు, మరచిపోవద్దు. గురి లేకుండా జీవించద్దు. మానవ జీవితానికి ఒక గురి ఉండాలి కదండి. ఒక గురి కలిగి నడవాలి, ఒక లక్ష్యంతో మనం జీవించాలి, దేవునికి ఇష్టలుగా. పౌలు అంటాడు, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టడుగా నేను బ్రతకాలి. అది పౌలు గురి. కాబట్టి ఒక గురి కలిగి మనం నడుద్దాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. రెండవది, ఈ జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ ప్రాముఖ్యమైన సూత్రం. మొదటిది డోంట్ మిస్ గోల్. రెండవది డోంట్ మిస్ గైడెన్స్. దేవుడు నీకు ఇచ్చే నడిపింపును అలక్ష్యపరచద్దు కదండి. దేవుని నడిపింపును అలక్ష్యము చేయొద్దు. ఎందుకు? వీళ్ళని నడిపించింది ఏందో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఏం చూశారండి? వీళ్ళని నడిపించింది ఏం చెప్పండి? జ్ఞానులు నడిపించింది ఏం చెప్పండి? నక్షత్రం. వాళ్ళ గైడెన్స్ ఏంటో తెలుసా? నక్షత్రం. యెరూషలేం వెళ్తే, ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఒక గైడ్ కావాలి మనకి కదండి. ఆ దేశం అంతా చూపించడానికి ఇక్కడ యేసుప్రభువారు సిలువ వేయబడింది, ఇక్కడ యేసుప్రభువారు ఉపమానాలు చెప్పింది, ఇక్కడ యేసుప్రభువారు రూపాంతరం అయ్యింది, ఇక్కడ యేసుప్రభువారు అద్భుతం చేసింది అని ఒక గైడ్ ఉంటాడండి. ఒక గైడ్ ఉంటాడు. ఒక నడిపింపు అవసరం. జీవితంలో మనకు కూడా ఒక నడిపింపు అవసరం. వీళ్ళు తూర్పు దేశం నుంచి దేని చేత నడిపించబడ్డారు? ఒక నక్షత్రం, ఆయన నక్షత్రం. దాని పేరేం పేరు చెప్పండి? ఆయన నక్షత్రం చేత వాళ్ళు నడిపించబడ్డారు. ఈరోజు నీవు నేను దేని చేత నడిపించబడుతున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ సహాయంతో మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నడిపించబడుతున్నావా? వాస్తవంగా ఈ దినాల్లో మనం దేని చేత నడిపించబడాలో తెలుసా? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే మనల్ని నడిపించే సాధనం అండి. వాక్యము చదువుట ద్వారా దావీదు 119వ కీర్తన రాస్తాడు, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యము 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 ఒక విశ్వాసిని నడిపించే సాధనం ఏదైనా ఉందంటే ఏం చెప్పండి? వాక్యమే. వాక్యమే. ఇక్కడికి మేము వచ్చేటప్పుడు కూడా వాక్యమే, దేవుని వాక్యమే. ప్రభు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు వాక్యాన్ని చదివేటప్పుడు, ప్రతిరోజు వాక్యానికి సమయం ఇచ్చినప్పుడు, ప్రతిరోజు వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం చేస్తాడు? సూటిగా స్పష్టంగా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని చక్కటి త్రోవల్లో నడిపిస్తుంది కదండి. వాక్యమేనండి, వాక్యమే. వాక్యం చేత మనం నడిపించబడాలి. వారిని జ్ఞానులు నడిపించింది ఏంటో తెలుసా? నక్షత్రము. యేసయ్య ఆయన నక్షత్రము నడిపిస్తే ఈరోజు మనల్ని నడిపించే సాధనం ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. వాక్యాన్ని క్రమం తప్పకుండా చదివినప్పుడు వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడి మనకి ఏది అవసరమో ఈరోజు కూడా నాకు ఎంత సంతోషం. ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదువుతూ ఉంటే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ప్రభు ఎంత చక్కగా నాతో మాట్లాడి, వాక్యమే మనల్ని మాట్లాడుతుంది. ఏమంటాడు చూడండి పౌలు, ఎన్ని విషయాల ద్వారా దేవుడు ఈరోజు నన్ను బలపరిచాడో. 8 నుంచి 10 వచనాలు కలిసి ఉన్నాయి.
ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే ఏం చేస్తున్నాం? మేము మోసగాండ్రమైనట్లుండి, ఎవరంట? సత్యవంతులం. జనాలకేమో వీళ్ళు మోసగాలరా అన్నట్టు కనపడతారు, కానీ దేవుని దృష్టిలో సత్యవంతులం. తర్వాత తెలియబడని వారమైనట్లుండి, బాగుగా తెలియబడను. మనుషులు అనుకుంటారు వీళ్ళకి ఏం తెలియదు, కానీ దేవుని దృష్టిలో తెలియబడిన వారమే. చనిపోవచ్చున్న వారమైనట్లుండి, ఇదిగో ఆరోగ్యం క్షీణించిపోతుంది అని అనుకోవచ్చు మనుషులు, కానీ దేవుని దృష్టిలో ఎవరమంట? బ్రతుకుచున్న వారం ప్రభు కోసం. తర్వాత శిక్షింపబడిన వారమైనట్లుండి, చంపబడని వారం, దుఃఖపడిన వారమైనట్లుండి, క్రీస్తులో ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నాం. తర్వాత దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించువారు. ఈ మాట చూడండి, ఏమీ లేని వారమైనట్లుండి. ఒక క్రైస్తవుడు అంటే ఇది, ఏమీ లేని వారమైనట్లుండి క్రీస్తులో సమస్తము కలిగిన వారమే. యేసు ప్రభువును కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లే. క్రీస్తులో సమస్తము కలిగిన వారమే. వాక్యం అండి, వాక్యమే మనల్ని నడిపిస్తుంది. నిన్ను నడిపించేది దేవుని వాక్యమేనా? నీ బ్రతుకు నడిపించేది దేవుని వాక్యమేనా? నీ జీవితాన్ని నడిపించేది దేవుని వాక్యమేనా? వాక్యానికి సమయం ఇస్తున్నావా? ప్రొద్దున లేచి దేవుని వాక్యం కొరకు సమయం ఇస్తున్నావా? వీరిని నక్షత్రం నడిపించింది. ఆ నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు ఏం చేశారు? చక్కగా బెత్లెహేము చేరుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో మనల్ని నడిపించేది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని అలక్ష్యము చేయొద్దు. ఏం చేయొద్దు? దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. రోజు చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, ప్రేమించాలి, ప్రకటించాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అప్పుడే ఆ వాక్యం చేత మనం జాగ్రత్తగా నడిపించబడతాం. ఒకటి, డోంట్ మిస్ గోల్. రెండవది, డోంట్ మిస్ గైడెన్స్. మూడవది, డోంట్ మిస్ గ్రేట్నెస్. చూడండి, ఆయన గొప్పతనాన్ని వీళ్ళు అలక్ష్యం చేయలేదు. ఏమంటున్నారు? వీళ్ళు కూడా రాజులే. మొదటే చెప్పాను కదా, ఎవరు వీరు? తూర్పు దేశపు రాజులు. తూర్పు దేశపు జ్ఞానులంటే తూర్పు దేశపు రాజులు. అందుకనే డ్రామాల్లో ఈ రాజులు, ఈ జ్ఞానుల డ్రెస్ ఎలా ఉంటుంది చెప్పండి? రాజులు తగ్గట్టుగా ఉంటుంది కదండి. ఎలా ఉంటుంది? రాజులు తగ్గట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాజులు, ఖగోళ శాస్త్ర పండితులు, వాళ్ళు వైద్యులు, శాస్త్రం ఎరిగిన వారు. వీళ్ళు ఏం చేశారు చూడండి, ఏం చేశారు? ఏమంటున్నారు? యేసయ్యను మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల యేసయ్యను చూడండి, యేసయ్య గొప్పతనాన్ని ఏమని పిలుస్తున్నారు? యూదుల రాజు. యేసును రాజుగా చూస్తున్నారు. యేసును రాజుగా చూస్తున్నారు. మనం ఎలా చూస్తున్నా? యేసయ్య రాజు అయితే మనం ఎవరమి? రాజు బిడ్డలం. చెప్పండి గట్టిగా. యేసయ్య రాజు అయితే మనం ఎవరమి? రాజు కొడుకులు, రాజు కూతురులం కదండి, మనం కుమార్తెలం కదండి. యేసయ్యకు మనవలు లేరంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనవలు లేరంట, ఆయనకి కొడుకులు కూతుర్లేనంట. అందుకని ఈరోజు ఆ మాట, అది కూడా ఎక్కడ కూడా 2 కొరింథీ 6వ అధ్యాయంలో, నేను వారికి తండ్రినై ఉంటాను, వారు నాకు కుమారులను కుమార్తెనై ఉంటారంటాడు ఆఖర్ల పౌలు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడనే మాట ఎంత బలపరిచిందో. దేవుని బిడ్డలారా, మనం రాజు బిడ్డలం. ఆయన గొప్పతనాన్ని ఎక్కడ కూడా మనం ఏం చేయకూడదు? తగ్గించకూడదు. యేసయ్యను వీళ్ళు ఎలా చూశారంటే యూదుల రాజుగా. యూదుల రాజు. యేసయ్య ఎవరో తెలుసా? రాజు. ఆయన రాజు. యేసయ్య రాజు అండి. మనం ఎవరో తెలుసా? రాజు కొడుకులం, రాజు కూతుర్లం. అలా బ్రతకాలి మనం. రాజు బిడ్డలకు ఏమైనా కొదువులు ఉంటాయా?
దావీదు అందుకని అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి రాజు బిడ్డలకు ఏముండో ఉంటాయండి? చెప్పండి మీరు ప్రాక్టికల్గా. రాజు బిడ్డలకు ఏమైనా తక్కువ ఉంటుందా? కొరతలు ఉంటాయా? ఎందుకు తెలుసా? వాళ్ళ తండ్రి ఎవరు? రాజు. ఈ రాజు ఎంత గొప్పోడో తెలుసా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఈ రాజు ఎంత గొప్పోడంటే కదండి, ఈ రాజు యూదులకు రాజుగా యేసయ్య వారు చూశారండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడు. మన రాజు ఎవరో చూడండి. ఎవరైనా మహాగణుడు, మహోన్నతుడు, మూడోది పరిశుద్ధుడు, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. నలిగిన వారు జీవితంలో ఎవరైతే నలిగిపోయారో, కష్టాల్లో నలిగిపోయారో, శ్రమలో నలిగిపోయారో, ఇరుకులో నలిగిపోయారో, అనారోగ్యంతో నలిగిపోయారో, ఎంత గొప్పోడో చూడండి ఈ రాజు. నలిగిన వారి ప్రాణమును ఏం చేస్తాను? ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి వద్దనో, దీన మనస్సు గల వారి వద్దనో ఏం చేస్తున్నానో నివసించే రాజు. ఈ రాజు మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. యూదుల రాజు. ఈ జ్ఞానులు యేసయ్యను ఎలా చూశారు చెప్పండి? రాజుగా చూశారు. యేసయ్య రాజండి. మనం రాజు బిడ్డలం, రాజు కొడుకులం, రాజు కూతుర్లం. రాజు బిడ్డల్లాగా బ్రతుకాలి మనం కదండి. ఒకసారి ఇంగ్లాండ్ రాణిని వాళ్ళ మనవళ్ళు అడిగారంట, నానమ్మ మేము మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటామంటే ఆమె చెప్పిందంట, అరే మీకు ఇక్కడ అన్ని కోర్టులు ఉన్నాయి కదా, ఫుట్బాల్ కోర్టు ఉంది, క్రికెట్ కోర్టు ఉంది, గల్ఫ్ కోర్టు ఉంది, ఆడాల్సిన కోర్టులన్నీ ఉన్నాయి, బేస్బాల్, బాస్కెట్బాల్, ఈ కోర్టులన్నీ ఉన్నాయి, ఇంకా బయటికి ఎందుకు పోయి ఆడుకోవటం? లేదు మా ఫ్రెండ్స్ రమ్మంటున్నారు నానమ్మ అంటే ఆమె చెప్పిందంట, విక్టోరియా రాణి గారు, మీరు బయటికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటున్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరెవరో తెలుసా? రాజు బిడ్డలు. మీరు రాజు బిడ్డలు. లోకంలో బ్రతుకుతున్న నీవు నేను రాజు బిడ్డల మన విషయాన్ని మర్చిపోవాకండి. మన దేవుడు సర్వ సమృద్ధినిచ్చే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మనం రాజు కొడుకులం, రాజు కూతుర్లం. ఆ గొప్పతనాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయబాకండి. పేతురు అదే రాస్తాడు కదా, ఏర్పరచబడిన వంశము, రాజులైన, చెప్పండి ఎవరు మనం? రాజులైన ఎవరమే? యాజక సమూహము. మనం రాజులమండి. అయితే ఈ రాజు ఎవరికి స్నేహితుడిగా ఉంటాడో తెలుసా? ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతలు 22:11 చదవండి ఎవరైనా. చక్కటి మాట. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి ఆ రాజే నీకు స్నేహితుడిగా ఉంటాడు. ఆ యేసయ్యే. ఎప్పుడు ఈ రాజు నీకు స్నేహితుడుగా ఉండి నీ జీవితంలో కార్యాలు చేయాలంటే హృదయ శుద్ధిని ప్రేమించుచు ఏ మాటలు మాట్లాడాలి? దయగల మాటలు, దీన మనసు, దయగల మాటలు, సుందర వదనం తేజోమయుని కదండి. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న రాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు,
మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజువు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దయగల మాటలు, హృదయ శుద్ధిని ప్రేమించుచు ఏ మాటలు? దయగల మాటలు పలుకువానికి రాజు ఏమవుతాడంట? ఎంత గొప్ప రాజు అండి, ఎంత గొప్ప రాజు. కాబట్టి 3 మాటలు విన్నాం. డోంట్ మిస్ గోల్, రెండవది డోంట్ మిస్ గైడెన్స్, మూడవది డోంట్ మిస్ గ్రేట్నెస్. దేవుని గొప్పతనాన్ని నిర్లక్ష్యం చేయదు, అలక్ష్యం చేయదు. 4వ మాట డోంట్ మిస్ గివింగ్. దేవునికి ఇవ్వటాన్ని అలక్ష్యము చేయదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? చూడండి, రాజుగా ప్రభువుని తెలుసుకున్నారు, యేసు దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచ్చిన వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి ఏం చేశారు? క్రిస్మస్ అంటే గివింగ్ కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చేశాడు. క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సింది దేవునికి ఇవ్వటం, దేవునికి ఇవ్వటం. డోంట్ మిస్ గివింగ్. వాళ్ళు వచ్చారు, పూజించి వెళ్ళలా, ఏం చేశారు చెప్పండి? బంగారమును సాంబ్రాణిని బోలమును ఆయనకి ఏం చేశారు? కానుకలుగా సమర్పించారు. బంగారం అంటే ఈయన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు. బంగారము దైవత్వానికి సూచన. ఈయన దేవుడు. సాంబ్రాణి ఈయన యాజకుడు, మా కొరకు విజ్ఞాపనం చేసే యాజకుడు, మా కొరకు ధూపం వేసే యాజకుడు. సాంబ్రాణి బోలమో మా కొరకు ఆయన మరణిస్తాడు. ఆయన మా కొరకు మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచే దేవుడు, పునరుద్ధానుడు. కానుకలుగా సమర్పించారంట. డోంట్ మిస్ గివింగ్. క్రిస్మస్లో ఇవ్వటాన్ని మనం అలక్ష్యము చేయకూడదు. దేవుని బిడ్డలారా, దేవునికి మనం విశ్వాసముతో ఎంత ఇస్తామో చెప్పండి, ఖచ్చితంగా దేవుని కాడి నుంచి మనం అంతకంటే ఎక్కువగానే పొందుకుంటామో. దేవునికి ఎంత ఇస్తామో, దేవుని పరిచర్యకు ఎంత ఇస్తామో. అందుకని పౌలు అంటాడు చూడండి, మాసిదోనియా సంఘస్థుల గురించి, మాసిదోనియా వారి గురించి, వారు నిరుపేదలైన నా మాట చదువుదాం చూడండి. ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వాక్యం. ఎలాగనగా వారు బహుశ్రమ వలన ఏం చేయబడ్డారు? పరీక్షింపబడ్డారు. అంటే శ్రమలు ఉన్నాయి. ఏమున్నాయి వీళ్ళకి? శ్రమలు ఉన్నాయి. అత్యధికముగా ఏం చేశారు? శ్రమలో ఏం చేశారు? మామూలుగా సంతోషించారా? ఎలా సంతోషించారు? అత్యధికముగా. అంతేకాదు చూడండి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా ఏం చేసింది? ఎంత గొప్ప విషయం అండి. వారు నిరుపేదలంట. భౌతికంగా దేవర్ పూర్, వారు నిరుపేదలండి. కానీ క్రీస్తులో వీరెవరో తెలుసా? ఐశ్వర్యవంతులు. దేవునికి ఇవ్వటంలో, దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా వారు రాజీ పడేవాళ్ళు కాదు. పౌలు ఈ సంఘాన్ని మెచ్చుకున్నాడు, మాసిదోనియా సంఘాన్ని మెచ్చుకున్నాడు, మాసిదోనియా సంఘాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అయ్యో,
వాళ్ళు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించింది. దేవునికి ఇవ్వటంలో మనం కూడా అలక్ష్యం చేయకూడదు కదండి. దేవునికి ఇవ్వటం మనం అలక్ష్యం చేయకూడదు. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటాడు చూడండి పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము ఎలా ఇవ్వకూడదంట? పిసినితనముగా ఇయ్యక. ఎలా ఇవ్వాలి దేవునికి చెప్పండి? ధారాళముగా ఇయ్యవలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని అవసరమని తలంచి తిని. 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెం ఇస్తే కొంచెమే పొందుకుంటావు. తర్వాత సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని చూడండి. తర్వాత 7వ వచనం, ఎలా ఇవ్వాలి దేవుని చూడండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమిస్తాడు. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధం కృపను. చూశారండి, దేవునికి సనుగు కొనకయు బలవంతముగా కాకయు ధారాళంగా ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తాడంట. కాబట్టి ఈ క్రిస్మస్లో డోంట్ మిస్ గివింగ్. మొదట మన హృదయాలు ఇవ్వాలి యేసయ్యకు. చెప్పండి, ఏమి ఇవ్వాలి? వారు తమ పెట్టెలు విప్పి తమ జీవితాలను ప్రభుకిచ్చి ఆ తర్వాత కానుకలు ఇచ్చి ప్రభువుని కనపరిచారు. ఈ క్రిస్మస్లో నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? యేసయ్య నీ హృదయంలో ఉన్నాడా? యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించావా? క్రీస్తు రక్తంలో నీ పాపాన్ని కడుక్కున్నావా? పరిశుద్ధతలోకి వచ్చావా? యేసు ప్రభుని రాజుగా స్వీకరించావా? డోంట్ మిస్ గివింగ్. మొదట నీ హృదయం ఇచ్చిన నీవు ఖచ్చితంగా ప్రభు పరిచర్యకు నీ కానుక దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఈ జ్ఞానం నుంచి 4 విషయాలు. ఒకటి, డోంట్ మిస్ గోల్. వాళ్ళు ఏ గోల్తో వచ్చారు? యేసు క్రీస్తును, యూదుల రాజుగా పుట్టిన యేసయ్యను పూజించాలని వచ్చారు. పూజించారు, ప్రభుని గణపరిచారు. రెండవది, డోంట్ మిస్ గైడెన్స్. వారిని నడిపించింది ఏం చెప్పండి? ఆయన నక్షత్రము చూచి వారు చక్కగా ఆ ప్రాంతానికి వచ్చారు. మూడవది, డోంట్ మిస్ గ్రేట్నెస్. యేసయ్య గొప్పతనాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయదు. ఆయన రాజు. వీళ్ళు అన్నారు వారి నోటితో, వీళ్ళు రాజులే, కానీ యేసయ్యను గొప్ప రాజుగా చూశారు. యూదుల రాజు, మా రక్షకుడు, మా మెస్సయ్య, ఈయన గొప్ప రాజు. అంతేకాదు, మీకా గ్రంథంలో ప్రవచనాలు చెప్తూ ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి అనే మాట కదండి. శాస్త్రులు వచ్చి ఏం చదువుతారు? లేఖనాలు చదువుతూ ఉంటే యేసయ్యకున్న పేరు ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి మీలో నుండి వస్తాడు. ఆయన అధిపతిగా ఆయన గొప్పతనాన్ని గుర్తించారు, ఆయన రాజుగా గుర్తించారు. నాలుగోది, డోంట్ మిస్ గివింగ్. వారు పెట్టెలు విప్పి ఏమేమి ఇచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. ఆఖరి మాట, డోంట్ మిస్ గాడ్. దేవుణ్ణి కదండి. వాళ్ళు ఏం చేశారు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చక్కటి మాట ఉందండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి. తల్లి అయిన మరియ ఉంది, పక్కన ఎవరుంటారు? మరి ఉన్నాడంటే ఎవరు? మరి ఉందంటే ఎవరున్నారు? యోసేపు కూడా ఉన్నాడు. మరియ ఉంది, యోసేపు ఉన్నాడు. అయితే తల్లి అయిన మరియను ఆ శిశువును యేసుక్రీస్తును చూచి ఏం చేశారు? ఆయనకు మాత్రమే. మరియ ముందు సాగిలపడలా, యోసేపు ముందు సాగిలపడలా. వారు యేసుక్రీస్తు శిశువుగా ఉన్న
ఆ యేసయ్యను దేవుడుగా గుర్తించారు. శిశువుగా ఉన్న యేసయ్యను గొప్ప దేవుడుగా గుర్తించారు. కాబట్టే ఆయన ముందు వారు ఏం చేశారు చెప్పండి? సాగిలపడ్డారు, పూజించారు. ఆ శిశువు దేవుడు, ఆ శిశువు లోకరక్షకుడు. ఆ శిశువు యెషయా ప్రవచనం చెప్తాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టినో ఎవరైనా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు ఆ శిశువు దేవుడుగా చూసి ఆయనను మాత్రమే ఆరాధించారు. ఈ క్రిస్మస్లో యేసయ్యను ఆరాధన చేస్తున్నావా? కొంతమంది క్రిస్మస్ వచ్చిందంటే వాళ్ళ హడావుడి ఏంటో తెలుసా? ఇంటికి సున్నం కొట్టుకోవాలి, ఇల్లంతా అలంకరించుకోవాలి. అలంకరణే క్రిస్మస్ అనుకుంటారు. ఇంకొంతమంది ఎంత ఉత్సాహమో కొత్త బట్టలు తీసుకోవాలి. కొత్త బట్టలతో బట్టలే వాళ్ళకి ఆరాధ్యం అయిపోద్ది, బట్టలే వాళ్ళకి ఆనందం అయిపోద్ది. ఎట్టున్నాయి నా బట్టలు, ఎట్టున్నాయి నా బట్టలు, ఎట్లున్నాయి, ఇంక ఇవే. కొంతమంది క్రిస్మస్ వచ్చిందంటే పిండి వంటలు చేసుకోవాలి, ఇంట్లో మంచి ఏం తెచ్చుకోవాలి? బిర్యానీ చేసుకోవాలి. బిర్యానీయే పండగ కాదు. ఈ క్రిస్మస్లో డోంట్ మిస్ గాడ్. దేవుణ్ణి అలక్ష్యం చేయొద్దు. సైతాన్ కూడా ఏం చేస్తాడో తెలుసండి? చాలా తెలివిగా వేరే కార్యక్రమాల్లో వేరే వాటిలో మనల్ని నిమగ్నం చేసి ప్రభువును ప్రక్కన పెట్టేటట్టుగా చేస్తాడు. ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం ప్రభువుకి ఇవ్వకుండా, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం దేవుని వాక్యానికి ఇవ్వకుండా మన బ్రతుకులను ఏం చేస్తారో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఏమంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేశాడు చెప్పండి? ఏం కలుగు చేశాడు? గుడ్డితనం. క్రిస్మస్లో క్రీస్తును చూడాలి మనం. క్రీస్తు ఆడ కనపడతాడు. నిన్ను చూస్తే నీలో ఎవరు కనపడాలి? యేసయ్య క్రీస్తు కనపడాలి. క్రీస్తులాగా బ్రతకాలి, క్రీస్తులాగా జీవించాలి. పాడతాం కదా మనం, యేసులాగా బ్రతకాలని, యేసులోనే నిలవాలని, యేసులాగా బ్రతకాలని, యేసులోనే నిలవాలని, బ్రతకాలని, నిలవాలని, బ్రతకాలని, నిలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. డోంట్ మిస్ గాడ్. క్రిస్మస్లో యేసయ్యను అలక్ష్యం చేయదు. ఒక ధనవంతుడికి ఒక కుక్క పిల్ల ఉందంట. ఆ కుక్క పిల్ల 9 కుక్క పిల్లలు చేసిందంట. చిన్నప్పుడు కుక్క పిల్లలైనా పంది పిల్లలైనా బాగానే ఉంటాయి, మన పిల్లలు కూడా బాగానే ఉంటారు కదా. ఈ ధనవంతుడు ఆ కుక్క పిల్లలు చూసినప్పుడు సంతోషం, బాగున్నాయి, బాగా ముద్దుగా ఉన్నాయి. అయితే ఈ కుక్క పిల్లలు కళ్ళు తెరవలేదంట. ఎన్ని రోజులు చూసాడు? 3 రోజులు చూశాడు. 4వ రోజు తోటమాలి రంగయ్యని పిలిచి, రంగయ్య ఇట్రా అన్నాడు. ఏంటయ్యా? ఈ కుక్క పిల్లలు కళ్ళు తెరవలేదు, మరేం చేద్దాం? కళ్ళు తెరవకపోతే చాలా నష్టం రా. పెద్ద కుక్కలు వచ్చి ఏం చేస్తాయి? వీటిని చంపేస్తాయి. కాబట్టి
ఇవి ఇక్కడ చచ్చిపోయే కన్నా వీటన్నిటిని ఏం చేస్తావు తెలుసా, ఒక గోతం సంచులు వేసుకొని అదిగో ఎదురు ఆ మూసి నదిలో పారేసిరా అన్నాడంట. సరేనయ్యా, అయితే ఈ ఒక్కరోజు చూద్దాం, రేపు కానీ అవి కళ్ళు తెరకపోతే మీరు చెప్పినట్టే చేస్తా, ఒక్కరోజు చూద్దామయ్యా. సరే పో. ఆ రంగయ్య చెప్పినట్టే యజమాని కూడా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు వచ్చాడు ఈ రంగయ్య, చూశాడు ఆ కుక్క పిల్లలు కళ్ళు తెరవలా. గోతం సంచి తెచ్చుకున్నాడు, యజమానికి చెప్పినట్టుగా వాటన్నిటిని సంచిలో వేసుకున్నాడు, తీసుకెళ్ళాడు. కాలువలో పారేసే ముందు కూడా చూశాడు, కళ్ళు తెరవలా. పారేసి వచ్చాడు. యజమాని అడుగుతున్నాడు, రంగయ్య కుక్క పిల్లలు పారేసావా? పారేసానయ్యా కానీ అన్నాడంట. కానీ ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకు కానీ అంటున్నావు, ఏం జరిగిందో చెప్పురా అంటే, పారేసే ముందు కూడా చూశానయ్యా, ఆ కుక్క పిల్లలు కళ్ళు తెరవలేదు, కానీ నీళ్ళలో కొట్టకపోయేటప్పుడు అప్పుడు కళ్ళు తెరిసినాయి అయ్యా. నీళ్ళలో కొట్టకపోయేటప్పుడు అప్పుడు కళ్ళు తెరిసినాయి అయ్యా. కొట్టకపోయేటప్పుడు కళ్ళు తెరిస్తే ఏమి లాభం? ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. క్రిస్మస్లో క్రీస్తును అలక్ష్యం చేయొద్దు. యేసయ్య నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరాల క్రితం మానవ శరీరాన్ని ధరించి మానవ శరీరాకారముతో మనుష్యుడిగా సంపూర్ణమైన మానవుడిగా కన్య మరియ గర్భాన పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా వచ్చాడు. మన కొరకై 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన పాపం నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమో ఆయన రెండవ రాకడ అంతకంటే గొప్ప వాస్తవమో. యేసయ్యే చెప్పాడు, నేను మరలా వస్తానన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావు. ఈ క్రిస్మస్లో క్రీస్తును అలక్ష్యం చేద్దాం. వీళ్ళంత దూరం నుంచి వచ్చారు. ఆ శిశువును మరి ఉంది, మరియకు సాగిల పడల. యోసేపు నిలబడ్డాడు, యోసేపుకు సాగిల పడల. చుట్టుపక్కల ఉండుండొచ్చు కొంతమంది, వాళ్ళని చూచి వాళ్ళ ముందు సాగిల పడల. ఆ శిశువయ్యున్న యేసుక్రీస్తును చూచి సాగిల పడ్డారు, పూజించారు. యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు. యేసు ప్రభు మా కొరకు రక్షణ కార్యం చేసే దేవుడని నమ్మి విశ్వసించి ఆయనను మాత్రమే పూజించి వారి జీవితాలు ధన్యపరుచుకున్నారు. ఈ క్రిస్మస్లో క్రీస్తును అలక్ష్యం చేస్తావా? క్రీస్తుకు దూరంగా బ్రతుకుతున్నావా? యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమో ఆయన రెండవ రాకడ అంతకంటే గొప్ప వాస్తవం. మరలా రాబోతున్నాడు యేసయ్య. ఈసారి శిశువుగా కాదు, ఈసారి మానవుడిగా కాదు, రాజులకు రాజుగా రాబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడుగా రాబోతున్నాడు. ఆయన రాకడలను ఆయన ఎదుర్కోవాలంటే ఈ క్రిస్మస్లో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు దేవునిగా గుర్తించి ఆయనను స్వీకరించి ఆయన బిడ్డగా నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఇప్పుడే యేసయ్య నీలోకి వస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జ్ఞానుల నుంచి 5 విషయాలు. 1, వారు ఆయన పూజించాలని వచ్చారు. డోంట్ మిస్ గోల్. వారెక్కడ వారి గురిని అలక్ష్యం చేయలేదు. ఆయన పూజించాలని వచ్చారు, పూజించి వెళ్ళారు. డోంట్ మిస్ గైడెన్స్. వారు ఆ నక్షత్రమును చూచి వచ్చారు, ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. వారి గైడెన్స్ నక్షత్రము. ఈరోజు మనల్ని నడిపించేది ఆయన వాక్యము. ఆయన వాక్యము, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరము. 3, డోంట్ మిస్ గ్రేట్నెస్. ఆయన గొప్పతనాన్ని ఎక్కడ వారు అలక్ష్యం చేయలేదు. ఆయన రాజు, యూదుల రాజు. వాళ్ళు రాజులే, కానీ యేసుక్రీస్తును రాజులకు రాజుగా చూశారు. డోంట్ మిస్ గ్రేట్నెస్. డోంట్ మిస్ గివింగ్. క్రిస్మస్లో వారు ఇచ్చారు. వారు బంగారము, సాంబ్రాణి, బోలము ఇచ్చి ప్రభుని ఆరాధించారు. ఇవ్వటాన్ని నిర్లక్ష్యం చేయలేదు, అలక్ష్యం చేయొద్దు. ప్రభుకి నువ్వు ఉత్సాహంగా ఇస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రభుకి ఇవ్వాలి. డోంట్ మిస్ గాడ్. ప్రాముఖ్యమైనది వారు ఆ శిశువును దేవునిగా అంగీకరించి ఆయన పూజించారు, ఆయన నామాన్ని గణపరిచారు, ఆయన దేవునిగా స్వీకరించారు, కానీ నిర్లక్ష్యం చేయలేదు. నీవు నీ బ్రతుకులో యేసయ్యను ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తున్నావా, అలక్ష్యం చేస్తున్నావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభా, ఉదయకాలం ఆరాధనలో నాతో మాట్లాడేవయ్యా. నేను నా దేవునిగా నిన్ను అంగీకరిస్తున్నాను, నా రాజుగా స్వీకరిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నా కొరకు తిరిగి రాబోతున్నావు.
నీ రాకడలో నేను ఉంటాను ప్రభా. ప్రభు కోసం నీ జీవితాన్ని సమర్పించుకోవడానికి ఇష్టపడితే నీ హృదయాన్ని తెరిచి యేసు ప్రభుని రాజుగా దేవునిగా అంగీకరిస్తావా? ఈ క్రిస్మస్లో ప్రభు కోసం నీ హృదయాన్ని ఇస్తావా? ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడితే మీరున్న చోట మీ చేతులు చూపిస్తారా? మీకోసం ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించుతామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవునికి స్తోత్రాలు. ఈ మొదటి వర్తమానములో తండ్రి, జ్ఞానుల నుంచి మాకు నేర్పించిన శ్రేష్టమైన ఈ సూత్రాలను బట్టి స్తోత్రాలు. డోంట్ మిస్ గోల్ అనే మాట మేము విన్నాం. ఒక గురి, మానవ కోటికి గురి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచుండవాలి. ఇదే మానవ కోటికి విధి. ఎందు భయభక్తులు కలిగి నడుచుకోవటం మేము ఎక్కడ అలక్ష్యం చేయకూడదయ్యా. రెండవది, డోంట్ మిస్ గైడెన్స్ అనే మాట విన్నాం. వారిని ఆ నక్షత్రం నడిపిస్తే ఈరోజు మమ్మల్ని నడిపించేది మీ వాక్యం. మీ వాక్యాన్ని ఎక్కడ శ్రద్ధ చేయకుండా రోజు వాక్యాన్ని ధ్యానించే జీవితాలు మాకు దయచే. వాక్యానుసారంగా ప్రవర్తించే మనసు మాకు దయచే. డోంట్ మిస్ గ్రేట్నెస్, ఆయన గొప్పతనాన్ని అలక్ష్యం చేయదనే మాట విన్నా. వాళ్ళు ఆయనను రాజుగా చూశారు. వాళ్ళు రాజులే, వాళ్ళు ఖగోళ శాస్త్ర పండితులే, కానీ యేసయ్య వారికంటే గొప్ప రాజుగా వాళ్ళు చూసి, మీరు గొప్ప దేవుడు అయ్యి అయినా మా మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు, మాలో నివసించడానికి ఇష్టపడే దేవుడు. డోంట్ మిస్ గివింగ్, వాళ్ళు ఇవ్వటాన్ని అలక్ష్యం చేయలేదయ్యా. అంత దూరం నుంచి వట్టి చేతులతో రాలేదు ప్రభా. మీ గొప్పతనాన్ని గుర్తించిన వారై బంగారము, సామ్రాణి, బోలమును కానుకలుగా సమర్పించి మిమ్మల్ని కనపరిచారు. ప్రాముఖ్యమైనది డోంట్ మిస్ గాడ్. వారు మిమ్మల్ని దేవునిగా అంగీకరించారు. ఆ శిశువును చూచి సాగిలపడ్డారు, మీ ఎదుట పూజించారయ్యా. మిమ్మల్ని పూజించారు కానీ వేరే వాటిని ఎవరిని పూజించలేదు ప్రభా. మిమ్మల్ని దేవునిగా అంగీకరించారు. ఈ అనుభవాలు మా జీవితాలు నూరంతలుగా ఫలభరితం చేయమని లైవ్లో చూస్తున్న బిడ్డలు, సన్నిధికి వచ్చిన బిడ్డలు విన్న వాక్యం నూరంతలుగా ఫలభరితం చేసి ప్రభా, వాక్యానుసారంగా ఈ జ్ఞానుల వల్ల క్రిస్మస్ మమ్మల్ని నడిపించమని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.